అమ్మాయికి పూలు అవి పంపించారా? ఏమ్మా కూడా రావడం? ఆయన వచ్చేసారా? ఇంకా రాలేదమ్మా. కళ్యాణి తీసుకోండమ్మా ఇవి. ఏం జరుగుతుంది ఇక్కడ? అది నీకు తెలియాలంటే నువ్వు కాసేపు ఆగాలి. అక్క ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. ఎవరంత కరెక్ట్ టైంకి వచ్చే మగాడు? పర్ఫెక్ట్ పరమేశం అని. అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను. హలో హలో, ఎవరమ్మా వచ్చేది? వారు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది. వస్తున్నా. నన్ను అడుగుతారేంటి? నేనే తీసుకొస్తానులే. గీత ఎక్కడున్నావు? గీత నువ్వు తప్పవయ్యా. గీత గీత ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి. ఈ రోజు నా పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులా? ఆహాహా, నువ్వు చాలా గ్రేట్ బాబు. దగ్గరుండి నువ్వే పెళ్లి తెరిపిస్తానని ప్రామిస్ చేసావట. అక్క ఆయన వచ్చేసారు. అయ్యో రండి. ఫిగరు మీరా? కొంచెం లావైనా పర్వాలేదే. ఈవిడ కాదండి. ఓ అయితే 100% నేనండి. బ్యూటిఫుల్. నాకే విషయమైనా పర్ఫెక్ట్ గా తెలియాలి. అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. Come on, my dear girls, వచ్చేయండి మాతో పాటు. కూర్చోండి. ముందుగా వారిని కూర్చోమనండి. కూర్చోమ్మా. మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం. ఇక మీ అభిరుచుల గురించి లైట్ గా టచ్ చేస్తాం. మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా? జాతీయ గీతం జనగణమన 2 వచ్చు. మీకేమైనా ఆటలు వచ్చా? అష్టాచెమ్మ చెమ్మ చెక్క 2 వచ్చు. ఏమిటి మేమిక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఆవిడ భర్తని. బ్రదర్ బ్రదర్, ఇతనేనా మీరు విరివేస్తున్న భర్త? బ్రదర్, మీరెప్పుడు విడాకులుస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము తమలపాకులు ఇచ్చుకుంటాం. పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా? మేము పెళ్ళైన మగాళ్ళమే బ్రదర్. మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది. అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం. మీరు మాకు నచ్చారు, మేము మీకు నచ్చామో లేదో చెప్పండి. కమా. చాలా. ఆయన ఒకసారి కనుక్కుంటాను. షూర్. ఏమండి, ఆయన మీకు నచ్చారా? పెళ్లి చేసుకోవలసింది నువ్వు, నచ్చవలసింది నీకు. థ్యాంక్ యూ బ్రదర్. ఇక నుంచి రెగ్యులర్ గా మీ టచ్ లో ఉంటా. పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టుకొని వస్తా. ఎలాగైనా దగ్గరుండి మీరే మా పెళ్లి జరిపించాలి. వస్తా బ్రదర్. మనిషి నలుపైనా మనసు మాత్రం చాలా తెలుపు. అయ్యో, చాలా ఫీల్ అయినట్టున్నారక్క. లేదక్క, ఈ మాత్రం డోస్ కావాలి. పెళ్ళాలంటే ఏమిటో ఈ మొగుళ్ళకి తెలియాలి. మమ్మీ, ఆ దరిద్రుడిని ఇక్కడ తీసుకెళ్దామా? అమ్మో, ఇది ఈ ఫీల్ టవర్ రా. విమానంలో తీసుకెళ్లి కొట్టడానికి మన బడ్జెట్ సరిపోదు. వేరే ఏదైనా చూడు. పోనీ తాజ్ మహల్ కి తీసుకెళ్దామా? అయ్యో, అక్కడికి తీసుకెళ్లి కొడితే దాన్ని బ్యూటీ పోతుందిరా. లోకల్ ఏదైనా చూడు. చార్మినార్. చార్మినార్ పొట్టాడుగా, ట్రాఫిక్ జామ్ లో ఈజీగా ఎస్కేప్ అవుతాడు. వేరే చూడు. మమ్మీ, గోల్కొండ. నా బుజ్జి కొండ. గోల్కొండ లొకేషన్ అభివృద్ధి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి తరిమి కొట్టాలి. నువ్వెంత దూరం పరిగెత్తినా నా నుంచి చిర కొట్టించుకోవడం తప్పదు. బట్ట తలయాడా, కిందకి దిగుతావా లేక నన్ను పైకి రమ్మంటావా? నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే 2 గ్లాసుల హార్లిక్స్ తాగొచ్చా. నువ్వు నన్ను పట్టుకోలేవు. అయితే నేనే వస్తా. నువ్వు ఇలా ఎస్కేప్ అవుతావని తెలిసే నేను 10 గ్లాసెస్ గ్లూకోజ్ తాగాను. ఖబర్దార్.
ఏమే మొగుడిని ఇలా హింసించకూడదే, తప్పే, నన్ను వదిలేవే. పబ్లిక్ ప్లేస్ లో మొగుడు పెళ్ళానికి భయపడి పరిగెత్తడం చూసి మా స్త్రీ జాతి గర్వపడాలి. ఈ విజయాన్ని వాళ్ళకి నేను అంకితం చేస్తాను. నిన్ను వదలను. ఓ దేవుడు. ఏయ్, ఆగు, ఆగు. మాటిచ్చారు. కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను. అప్పుడు నీ కోర్టులో గోవిందా. అయితే తప్పు. నేను ఆగను బాబు. ఆగు. ఏయ్. నీ దండం పెడతానే. ఓకే, ఇవాళకి ఇది చాలు. మన మిడిల్ క్లాసే కదా, ఇన్స్టాల్మెంట్ అయితే బెటర్. ఇవ్వరా. టప్ 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 టప్. ఇసుక 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 ఇసుక. ఓకే, మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి. హలో. హాయ్ చందు, నేను సుందర్ని. హలో మేడం, మీరా? చెప్పండి. నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది. నిజంగానా మేడం? ఇప్పుడే వచ్చేయమంటారా? ఏంటి ఇప్పుడు వస్తారా? ఇప్పుడు నాకు 9 వరకు బోర్డ్ మీటింగ్ ఉంది, అందుకని నైట్ 11 కి ఎవరికి తెలియకుండా రండి, ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి. షూర్ షూర్, మీకే తెలియదు నేను వచ్చింది. ఓకే. ఎవరు లేరు ఇటు కూడా. ఈ రే సుందరి నేను ఎలాగైనా, ఈ రే సుందరి నేను. టెన్షన్ భయపడతాను అంతే. ఈ రే సుందరి నేను. ఏంటో చూస్తున్నావు? అది నిజం కుక్క అదే. ఎవరాదే? ఇటుపక్క పోలీసులు, ఇటుపక్క ఈ కుక్క. ఇక నా బతుకు బస్టాండే అయిపోయా. వేమన తాత, వేమన తాత, నువ్వే కాపాడాలి నాయనా. ఆడి ఇన్నే ఉంటాడు. అని నేనిడవా, అసలే నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. నన్ను ఊరంతా తిప్పిండు. ఇవాళ ఎట్లానే పడతా అని పని. నువ్వు ఏడికి పోయినా నేనిడవా నేను. గీడొక వేమన్నా, గాడొక వేమన్నా. వేమన తాత, ఓ వేమన తాత. తాత తాత భలే ఉన్నాడే. ఓ మంచి పద్యం పాడే. పాడే పాడే. గా లాటికడి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, దీనితో 2 వీక్తే కమ్మగుండు, యశోదాభిరామ వినరవేమ నీ అబ్బరే. అబ్బో, దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? మా ఆవిడ చూడు, సిటీ బ్యాక్ డ్రాప్ లో తరివి కొట్టింది. శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో చిత్తకొట్టలు పెట్టింది. నేనేమైనా ఫీల్ అయ్యానా? దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? ఏంటి ఏంటి చందు, రాత్రి బాగా కుమ్మేశారంట, ఇప్పుడు ఎలా ఉంది? అయినా మేడం ఇంటికి గోడ దూకెళ్ళటం. ఊరుకోలేడు. అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పడుపులు. ఎలా కొలా ఏడవండి. నాకు కొంచెం స్పెషల్ పని ఉంది, వస్తా. ఎక్కడికి? అడగకూడదు. ఇవాళ శ్రావణ శుక్రవారం, మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నా. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. థాంక్ యూ. నువ్వేంది మా వాడికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతావు? అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్. నా బ్రెయిన్ ఏంటో చూపిస్తాను. వీడికి నాకు కామన్ మొగుడుకున్నాడు. వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను రా. కమాన్ మేడం. ఏంటి? అటు చూడు.
చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క. అయ్యా ఆవిడ ఒక కీర్తిరెడ్డి, వీడొక పవన్ కళ్యాణ్, వీళ్ళదో తొలి ప్రమాచే సిగ్గు లేకుండా. ఇన్నాళ్ళ మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు, కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా. బాధపడకమా. ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో నేను పల్లవిని. చెప్పల్లవి, ఏ టెంపుల్ కు? విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాం చూడు. ఇదేంటి నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి? హలో బ్రదర్. ఈడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? భక్తుడు భక్తుడు. మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సింది నేనే కదా బ్రదర్. అయితే వెళ్ళి కొట్టు. మీరు పదండి. ఎక్కడికి? పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి. అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా? రేపు శ్రావణ శనివారం కదా, అందుకని ముందు బిగ్ బాస్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు. పదండి. బ్రదర్ మన వుడ్ బియా? మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బా, నా వుడ్. ఓ బ్రదర్ మనకన్నీ కామనే కదా. అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు. ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే. బ్రదర్ మన కాబోయే భార్య పేరు మీద అర్థం చేయించాలి. ఆ పేరేమిటన్నారు? ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ కాబోయే భార్య అంటాడేంటి? అదేగా వీడితోటి. దానికి విడాకులు ఇస్తాడట, దీనికి లైన్ వేస్తాడట. ఇలాంటి వాళ్ళని షూట్ చేసి అబ్బా షూట్ చేయాలంటే గన్ను కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి, తర్వాత చూసుకో. బ్రదర్ మన ఆవిడకు పులిహార అంటే ఇష్టమా, పాలకోవా అంటే ఇష్టమా? దద్దోజనం అంటే ఇష్టం. నీ అబ్బా అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ వచ్చేసాం. 2 days పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్నా. మాట్లాడతా. హలో నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? అవునా? ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడంట. గట్లనా? నువ్వు పరిగెత్తుకొచ్చాయన్నా. నన్ను పెట్టేంట్రా? లోపలికెళ్ళి పట్టుకోవాలి కదన్నా. ఓహో ఏమి లేదు, గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లా? 1000 సార్లు కాదు కదా. పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే లపక్కన పెట్టేయండి. ఇంకా నా వల్ల కాదు. అమ్మా అబ్బో చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా, ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయటం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు, వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మరి నన్ను దూరం పరిగెత్తిచ్చావు? నువ్వే హుషారుగా పరిగెట్టినావు. అన్నా నువ్వు ఎక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. అన్నా అన్నా ఏంట్రా అంత పెద్దగా అరిచావు? అన్నా ఆ బండి పోతుందన్నా. వాడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందన్నా. డన్ రెంట్ కి ఈ కొడుకుని మేపనీకి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనైనా దొరుకుతాడేమో గాని మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా.